ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే సినిమా కంపెనీల పెత్తనమంతా అక్కడోలేదేనబ్బా. తెలంగాణ రాకముందుకైనా వచ్చినాకైనా తోపు హీరో ఆళ్ళే, తోపు డైరెక్టర్లు ఆళ్ళే. నిన్నయాల గట్లనే ఎవరో ఒకరు మనోళ్ళు వస్తే అదే మా భాగ్యం అన్నట్టుంది. కానీ గసంటి సినిమా కంపెనీల మన తెలంగాణ యాస భాషలతోటి మెప్పించినోళ్ళు కొందరున్నరులా. గసంటుల దాంట్లో మన ఫిష్ వెంకటన్న ఒక్కడుండే. ఫుల్లు నవ్విచ్చే ఫిష్ వెంకటన్న కాలం చేసిండు. 2 కిడ్నీలు ఫెయిల్ అయి ఓ దావుకండ్లా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. పైసలకు తిప్పలుందని తెలిసి మంత్రి శ్రీహర్ సార్ పోయి ఖర్చంతా పెట్టుకుంటామని మాటిచ్చిండు సర్కార్ తరపున. అయినా అన్న బతకలే. అడ్డగుట్టల అన్నోళ్ళింటికి జూనియర్ ఆర్టిస్టులంతా వచ్చి నివాళులు అర్పించిండ్రు. 200 నుంచి 250 సినిమాలు చేసిండు. ఇప్పుడు కూడా అన్న పైలోకంలో ఉన్నా కూడా తొడగొట్టి చిన్న ఆది గబ్బర్ సింగ్ లో మాకేం తెలియదు సార్, ఈ లవర్ని ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేస్తుండు. ఆయన వాయిస్ బెస్ట్ వాయిస్, ఒక యాటిట్యూడ్ లేని మనిషి, ఈగో కూడా లేదు. ఎంతమంది జూనియర్స్ వచ్చినా ఆయనతో పాటు కలిసి ఉంటాడు ఆయన. అలాంటి ఆర్టిస్ట్ మళ్ళీ మేము తెచ్చుకోలేము కూడా. మన తెలంగాణలో ఇద్దరు, ఒకటి నర్సింగ్ యాదవ్ అన్న, ఫిష్ వెంకట్ అన్న, వీళ్ళిద్దరు మంచి క్యారెక్టర్లు చేశారు తెలంగాణ స్లాంగ్ లా. తెలంగాణ వాళ్ళు అంటే అంత బాలీవుడ్ లో ఎవరు పట్టించుకోకుంటుండే. ఇప్పుడు ఈ అన్న వాళ్ళందరూ చేయడం బట్టి మనకి బాలీవుడ్ లో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు మేము అందరం బాలీవుడ్ లో చేస్తున్నామంటే ఈ అన్న వాళ్ళ వల్లనే. ఒక 15-20 కింద కూడా తెలంగాణ అనేది కానీ, తెలంగాణ నేటివిటీ కానీ, తెలంగాణ స్లాంగ్ అంటే చాలా మంది ఇష్టపడే వాళ్ళు కాదు. సో అప్పుడే వచ్చినటువంటి మన వివినాయక్ గారి మూవీ ఆది సినిమా అప్పుడు ఫిష్ వెంకటన్న మాట్లాడే విధానం ఇవన్నీ చూసేసి ఈయనేంటి తెలంగాణ చాలా డిఫరెంట్ గా ఉంది, ఒకసారి ఈయనకు ఒక డైలాగ్ ఇద్దాము. ఆదిలో తొడగొట్ట చిన్న అని అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత ఫేమస్ అయ్యారో ద సేమ్ టైం ఫిష్ వెంకటన్న కూడా అంత ఫేమస్ అయ్యారు. అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. పుట్టింది హైదరాబాద్ లోనే. రామ్నగర్ మార్కెట్ లా చేపలమ్ముతుండే. అందుకే ఫిష్ వెంకట్ అయిండు. డైలాగులు మంచిగా చెప్తుండని గుర్తుపట్టి ఒకరు సినిమా కంపెనీలకు తీసుకుపోయిండ్రు. విలన్ల పక్క నుండి మస్తు నవ్విస్తుండే, బనాయిస్తుండే. 25-30 ఏండ్ల కాంచెలి 200 సినిమాల దానుకున్నాడు. తోపు హీరోలు కూడా కాయిష్ పడేది ఫిష్ వెంకట్ అలా సినిమాలు ఉండాలని. సినిమా కంపెనీల పేరొచ్చింది గాని పైసా ఏం సంపాదించలేదట. పానం బాగలేకుంటే చూపించుకొని సుతా తిప్పలై 53 ఏండ్లకే కాలం చేసిండు. జూనియర్ ఆర్టిస్టులు వచ్చిండ్రు గాని పెద్దోళ్ళు ఎవ్వరు రాలే. గిట్లనే ఉంటదని ఇంటోళ్ళు అభిమానులు బాధపడ్డారు. ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్లో ఒకరు రాలేదు. ఇప్పుడు కూడా ఒకరు మరి ఇంత ఘోరంగా ఉంటదండి సినిమా ఇండస్ట్రీ. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్లా అనుకోలేదు. ఎవరైనా ఒక్కళ్ళైనా రావాలి కదా. ఎవ్వరు సాయం చేయలే. మామూలే. ఈడికెళ్లి మారేడుపల్లి శ్మశాన వాటిక దానిక అంతిమయాత్ర నడిచింది. తెలంగాణ యాస భాషలతోటి మెప్పించిన ఫిష్ వెంకటన్నకు తీన్మార్ వార్తల తరపున నివాళి.